ఇప్పటి వరకు కూటమి పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన చేశాడేమో కానీ అవ్వలేదు, ఈయన చేస్తుంది మొత్తం అవ్వబడుతుంది. చంద్రబాబు గారు చేసేది ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు గారి పరిపాలన, కూటమి పరిపాలన బాగుంది. ఎన్నికలప్పుడు సూపర్ 6 అన్నారు, పథకాలు అందుతున్నాయి ప్రజలకంటే? అన్నీ అందుతున్నాయి. అమ్మ ఒడి అంటారా, ఆయన ఒక్కళ్ళకే వేసాడు. ఎంత పిల్లలు ఉన్నారో అందరికి వేస్తున్నాయి. ఓకే, ఫ్రీ బస్ పెట్టామంటున్నారు ఆడవాళ్ళకి ఇటీవల. వేరే ప్రాంతానికి వెళ్ళడానికి లేదు, రాష్ట్రం అంతా వెళ్ళొచ్చు భయ్య. లేదు, నేను జనాల్లో తిరిగేది, నేను మీడియా నాది. నేను ఫస్ట్ రోజు నుంచి తీసుకున్నా. మా అమ్మగారు మా అమ్మగారు వెళ్ళారు. మీరు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ప్రజల్లోకి వెళ్ళిద్ది ఆంధ్రప్రదేశ్ అంతా తిరగచ్చు, సో చెక్ చేసుకోండి. కానీ 5 బస్సులోనే అవకాశం. 5 బస్సులు అంటే పల్లె వెలుగులు, అల్ట్రా పల్లె వెలుగులు, సిటీ బస్సులు, మెట్రోలు, ఎక్స్ప్రెస్. ఏంటంటే మా వదిన గారు ఊరు అప్పుడు ఆధార్ కార్డు చూపించిందంట, కొట్టలేదంట. అంటే వాళ్ళు ఏ బస్సు ఎక్కడో తెలియదు కానీ తప్పుడు బస్సు ఏమైనా ఎక్కువ ఉంటారు. కానీ రాష్ట్రం అంతా తిరగచ్చు. మేము తిరిగాం కాబట్టి చెబుతున్నా కవరేజ్లో. అది మరేంటి ఈ పథకాలు ఎవరికి అందట్లేదు అంటున్నారు కొంతమంది? అందుతున్నాయి, మొత్తం అందుతున్నాయి కానీ తప్పుడు సమాచారం ఇస్తున్నారు. మరేంటి అమరావతి మొదలు పెట్టారు, పోలవరం చేస్తున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన చేస్తారు, టైం పట్టిద్ది కానీ చేస్తారు. మరేంటి సార్ నేనే ముఖ్యమంత్రి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి? లేదండి, జగన్ మరలా గెలిచే అవకాశం ఉందా? లేదు. ఎందుకు? ఏంటంటే ఆయన చేసే భాగవతాలు మొత్తం అందరికీ తెలుసు. కానీ ఖచ్చితంగా వచ్చేది నేనే రప్పరప్ప నరుకుతామంటున్నారు జగన్ అభిమానులు కూడా. ఏంటంటే వాళ్ళు అనుకోవటమే కానీ ఏముండదు. సో మొత్తంగా ఎలా ఉంది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం? బాగుందండి. సో చివరిగా ఏం చెప్తారు చంద్రబాబు గారి గురించి? ఆయన చేసే పని నిజాయితీ ఉంటేనే చేస్తాడు, లేకపోతే లేదు. ఇప్పటి వరకు కూటమి పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం బాగలేదు కూటమి ప్రభుత్వం. ఏం బాగాలేదంటే ఏముందని చెప్పండి, ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏదో అమ్మ ఒడి అన్నారు, ఆ ఒడి ఇప్పుడు దాకా రూపాయలు ఏదో అలా ఏం చేస్తున్నారు చెప్పండి. సూపర్ 6 సూపర్ హిట్ అంటుంది ప్రభుత్వం అంటున్నారు. ఏమో ఎక్కడ ఆడవాళ్ళకి 5,000 అన్నారు, 500, 5,000 అన్నారు. మైక్ దగ్గర పెట్టుకోండి బాబు. ఇట్లా 2 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు దాకా రూపాయి ఇవ్వాలి ఎవరికి. సరే డబ్బులు పడాలి అమ్మ ఒడికి. ఆ పథకం ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని చెప్పి అచ్చెన్నాయుడు గారు చెప్పడం జరిగింది ఇటీవల. ఏం పోతే సొమ్ము పోతే అమ్మమనండి. అంటే ఎలాగా చేస్తాము కానీ కొంచెం టైం పట్టింది. దిగిపోతారు ఎప్పుడు దాకా? ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు ఏం చేస్తారు? ఇంకా దిగిపోతారు ఇక 3 ఏళ్ళలో. అంటే అప్పులు పెట్టి సెలిబ్రేట్ జగన్మోహన్ రెడ్డి నిదానం మేము చేసుకుంటూ వస్తున్నామని చెప్తున్నారు వాళ్ళు. అలాగే తిరుగుతుంది. ఈ ఏడాదిలో ప్రజలకు మంచి జరగలేదా అంటే? జరిగింది చెప్పండి. మొత్తం పెన్షన్లు పెంచామంటున్నారు. తీసారుగా చాలా మంది గుడ్డోళ్ళు పేపర్లు చూస్తున్నా డైలీ. మైక్ దగ్గర పెట్టు బాబాయ్. ఫ్రీ బస్ వేసామంటున్నారు ఆడవాళ్ళకి. ఎవరు ఏమన్నారు? ఎన్నికల్లో చెప్పారు కదా. ఎందుకండి చెప్పారు, లాభం ఏంటి? అక్కడ ఏదో 4 బస్సులు వేసారు, ఎటు వెళ్తున్నాయి? పల్లె వెలుగులు అంటే ఎక్స్ప్రెస్ ఎక్కిన అట్లా సిటీ బస్సు ఖండం బస్సులు వేసారు, బళ్ళు వెళ్తున్న పొగ కమ్ము. ఓకే, అదే అంటే ఎక్స్ప్రెస్ బస్సులు అయితే తిరగొచ్చు బాబాయ్, ప్రభుత్వం ఎక్స్ప్రెస్ తిరగొచ్చు అని చెప్తుంది. బయట ఊళ్ళకండి, బయట ఊళ్ళకైనా నాన్ స్టాప్లు లేదు కానీ ఎక్స్ప్రెస్ తిరగొచ్చు. అక్కడ లేదు, పల్లెలు తప్ప వేరే బస్సు ఎక్కిన అట్లా. ఓకే, మరేంటి జగన్ రూపాయి ఇస్తే మేము 2 రూపాయలు ఇచ్చామని చెప్పి ముఖ్యమంత్రి గారే చెప్పారు. అక్కడ ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు? ఇచ్చామని చెప్తున్నారు ప్రభుత్వం అయితే. నేను చెప్తాను కోట్లు ఇచ్చానని. సో మొత్తంగా అయితే ఈ ప్రభుత్వం మైక్ దగ్గర ఒకసారి పెట్టుకోండి, మైక్ దగ్గర పెట్టుకోండి. మొత్తంగా ఈ ప్రభుత్వం అయితే వేస్ట్ ప్రభుత్వం అండి ఇది. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి బాబాయ్? ఆయన ఏముందండి, డిప్యూటీ సీఎం అలాగే అంతే అంటావా? మొత్తంగా ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? జగన్ ఉంటే బెస్ట్ అండి పాలన. ఇది ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రస్తుతానికి ఏంటంటే పాత గవర్నమెంట్ జరిగిన ఇష్యూస్ అన్నీ చూసుకుంటే వాళ్ళ ప్రకారం పథకాలు ఇచ్చారని వీళ్ళ ప్రకారం పథకాలు ఇచ్చారని వీళ్ళు అధికారాన్ని రావడానికి ఏదో చేశారు, ఏదో సూపర్ 6 అని ఏదో అన్నారు. దాని గురించి కూడా వీళ్ళున్నంత వరకు ట్రై చేస్తున్నారు, కానీ నైట్ మారిపోయేది ఏమి ఉండదు. ఓకే, సో ఇప్పుడు 15 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. సూపర్ 6 సూపర్ హిట్ ఉంటుంది ఈ ప్రభుత్వం, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? హిట్ ఫట్ అనేది మ్యాక్సిమం మెజారిటీ హిట్ అంటున్నారు, 12 40% ఫట్ అంటున్నారు. ఓకే, అది మన నిర్ణయించేది లేదు. పథకాలు పొందిన వాళ్ళు హిట్ అంటున్నారు, రాలేని వాళ్ళు ఫట్ అంటున్నారు. అసలు పథకాలు అందుతున్నాయి ప్రజలకి అంటే? మ్యాక్సిమం వస్తున్నాయి అందరికీ, అందరికీ అంటే అవకాశం ఉన్న అర్హత ఉన్న వాళ్ళ వరకు వస్తున్నాయి. ఓకే, లేదు ఏమన్నా రాంగ్గా ఏమైనా ఉంటే రావట్లేదు, కొన్ని మంచిగా ఉన్న వాళ్ళు కూడా రావట్లేదు, కాదనట్లేదులే. కానీ అటు ఇటు 2 ఉంటాయి కదా. అన్న మీ కుటుంబంలో మీ ఫ్యామిలీలో ఏమైనా పథకాలు అందాయా ప్రభుత్వం వచ్చాక? ప్రస్తుతానికైతే మా ఫ్యామిలీలో ఎటువంటి పథకాలు కానీ మేమేం లబ్ధి మాకేం పొందలేదు. సో 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్తుంది ప్రభుత్వం డబ్బులు.
అంటే అది ప్రస్తుతానికి మేము ఇంకేం అప్లై చేయలేదు. పాత ఎలా రన్ అవుతున్నాయి, మేము అవి వచ్చినాయి లేదు. ఎవరికైనా పెన్షన్ వస్తుందన్న ఇంట్లో? ఎవరికి ఏం లేదు. ఒక అయితే ఉచిత బస్సు ఒకటి ఉపయోగపడి ఉంటుంది నాకు తెలిసి, లేడీస్ ఉంటారు కాబట్టి. అంతే. మరి ఏంటి ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది ఇంకా ఎప్పుడో 5 years తర్వాత మనం చూసుకోవాలి భయ్య. ఇప్పుడు మనం రేపు పొద్దున్న ఉన్నది ఎందుకు టీడీపీ జనసేన వచ్చింది అని అంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకి వచ్చాడు, వీళ్ళందరూ కలిశారు, మొత్తం జరిగింది. దానివల్లే వచ్చిందని వీళ్ళు అంటారు. ఓకే, అదే నెగిటివ్ని చేసుకోకుండా ఉంటే జగన్ వచ్చేవాడేమో అని చెప్పి మిగతా వాళ్ళు అంటారు. అదంతా మనం ఏం చెప్పలేం కదా. ఓకే, ఎప్పటికెప్పుడైనా మారొచ్చు, నైట్కి నైట్ ఏదైనా మారొచ్చు అంతే అంటారు. అంతే. మొత్తంగా ఈ ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ ఏంటన్న, కూటమి ప్రభుత్వం మీద? ఉండొచ్చు 70-30. ఫైనల్గా ఒక్క మాటలో ముఖ్యమంత్రి గురించి ఏం చెప్తారు, చంద్రబాబు గారి గురించి? మీరు ఈరోజు దసరాకు సంబంధించి నేను చిన్న ఎగ్జాంపుల్ మార్నింగే మాట్లాడుకున్నాం. ఇప్పటి వరకు వచ్చిన అడ్మినిస్ట్రేటివ్ వర్క్లో చేయాలంటే చంద్రబాబు నాయుడు గారిని మించింది ఎవరు లేరు. ఓకే, అంటే ఆయనకి ఇండివిజువల్గా పార్టీ పరంగా అభిమానం అవ్వచ్చు అవ్వకపోవచ్చు సెకండరీ. ఆయన చేసిన ఒక మంచి పని ఏంటంటే, ఎప్పుడు ఏ టెంపుల్స్లో అయినా సరే పిల్లలు తప్పిపోతే వాళ్ళకి మైక్ దగ్గరికి రండి అది ఇది అని చెప్పేవాళ్ళు. కొత్తగా చేతికి బార్కోడ్ సిస్టమ్ రాసి వాళ్ళకి ఎంక్వైరీ చేసి ఆ సిస్టమ్ స్కాన్ చేయగలనే ఓకే, వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అడ్రస్ అని డైరెక్ట్గా పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళిపోయి వాళ్ళకి ఎంక్వైరీ చేసి ఇక్కడికి రండి, లేదంటే మేమే తీసుకొచ్చేస్తాము అనే కొత్తది ఒకటి తీసుకొచ్చారు. ఈ దసరా మొత్తంలో హైలైట్ అదని నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడం మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన వ్యక్తిగత అయి ఉండొచ్చు, కానీ ఏంటంటే నేను వస్తే ఎదుర్కోవాలి అన్న ఉద్దేశం కూడా ఉండుంటుంది. ఆయన ఎదుర్కోలేకపోవచ్చు, లేదంటే కనుక పాతయన్నీ తీస్తారని ఆయన అనుకుంటుండొచ్చు. ఆయనకి ఏమున్నాయి పర్సనల్ మనకి తెలియదు కదా. అంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే, ప్రతిపక్ష నేతగా ఇస్తేనే వస్తామంటున్నారు జగన్మోహన్ రెడ్డి. సో దాని గురించి ఏం చెప్తారన్న? అంటే ఆ రోజు ప్రతిపక్షం అపోజిషన్ అని కాదు, ఒకటితోనే ఏదైనా స్టార్ట్ అయ్యిద్ది. ఆ ఒక్కడు ఆయన ఎదురు నిలబడితే ఈసారి మొన్న 11 గెలిచారు, నెక్స్ట్ టైం ఏమైనా రావచ్చేమో. ఆయన మంచి చేసే మంచే కదా ఎదురైనా వస్తుంది. ఓకే, చెప్తున్నాం కదా, ఏదైనా ఒక రోజులో రాదు, నిదానంగా చేసుకుంటే వెళ్తే ఆ 11 కాస్త నెక్స్ట్ 70 వెళ్ళొచ్చు, ఆ తర్వాత అధికారంలోకి రావచ్చు. అయితే ప్రభుత్వం అయితే రమ్మని చెప్తుంది, చర్చిద్దాం ప్రజల సమస్యల గురించి రమ్మని చెప్తుంది. ఆయన రావట్లేదంటే మరి ఆయన దగ్గర పాయింట్ ఏమి లేదేమో. వచ్చేవాళ్ళు కదా. కోర్టులో వేశారు, హైకోర్టులో ఈరోజు చూసాను నేను పిల్లు. ప్రతిపక్ష హోదా ఇప్పించమని చెప్పి ఆయన వేయడం జరిగింది. ప్రతిపక్ష హోదాతో సంబంధం ఉంది భయ్య. ఇప్పుడు మాట్లాడడానికి ఒక వ్యక్తిని ఇది చేశారు మీరు, సూపర్ 6 ఫొట్ట అంటున్నాడు, చెప్పండి. అందులో ఆయన చర్చకి సిద్ధం అంటున్నారు కదా, చర్చలో పెట్టుకోండి, మాట్లాడండి, తప్పేముంది. ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదానే ఇస్తానని ఏం లేదు కదా. లోపలికి వెళ్ళు, నువ్వు సింగిల్ 11 మంది రాలేదు, నువ్వు ఒక్కడే వెళ్ళు, మాట్లాడు, డిఫెండ్ చెయ్యి. అక్కడ తప్పు అయితే ఆ రోజు నువ్వు చెప్పు, నేను ఆల్రెడీ వెళ్ళి డిఫెండ్ చేశాను, వీళ్ళందరూ నా మీద పడ్డారని చెప్పండి, తప్పేముంది. అంటే ఈయన కేవలం సాధారణ ఒక ఎమ్మెల్యే మాత్రమే కాబట్టి పులివెందులకు సంబంధించి 5 నిమిషాలు సమయం ఇస్తాం, మిగతా ఎమ్మెల్యే అని ప్రభుత్వం చెప్తుంది. అది నాకు సరిపోదు కాబట్టి అంటే ముఖ్యమంత్రి గారికి ఎంత టైం ఇస్తే నాకు అంత టైం ఇవ్వాలంటున్నారు ఆయన. ఇప్పుడు అలా కుదిరిద్ది. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఈ 5 నిమిషాల్లోనే నువ్వు మెయిన్ పాయింట్స్ పెట్టుకోండి. మెయిన్ పాయింట్స్ నాకు 2-3 పెట్టుకోండి, ఒకటే మాట్లాడండి, ఒకదాని మీద డిబేట్ చేయండి. అది హైలైట్ అయితే నెక్స్ట్ టైం నుంచి రావచ్చేమో. దాన్ని మీరు మీకు ఎలాగో సోషల్ మీడియా ఉంది కదా, సోషల్ మీడియా ఇప్పుడు అందరూ దాన్ని బాగా చేస్తున్నారు కాబట్టి అసెంబ్లీలలో మాట్లాడేనే లేదు, సోషల్ మీడియాని యూజ్ చేసుకుని ఆల్రెడీ యూజ్ చేసుకున్నారు, తెలుసు అది అందరికీ, మీడియా యూజ్ చేసుకున్నారు. కాబట్టి మీరు దాన్ని ఆ విధంగా ప్రొసీడ్ అయితే మీరు అసెంబ్లీలోనే మాట్లాడనే లేదు. ఓకే, దాన్ని డిఫెండ్ చేయాలన్నా ఒక్క పాయింట్లో పట్టుకుంటే చాలు, వాళ్ళు అపోజిషన్ రాంగ్ ఉంటే దొరుకుతారు వాళ్ళే. సో చివరిగా అన్న, ఈ 11 మంది కూడా రాజీనామా చేసే ఆలోచన తెలుస్తుంది, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకవేళ రాజీనామా చేస్తే ఇప్పుడు ఉన్న ప్రతి ఇష్యూ ప్రకారం చెప్పలేము అది ఎటు వస్తుందా ఏంటి అనేది. చెప్పే కదా 70-30లో ఉంది. ఈ 11 మంది కూడా 70-30నే. ఓకే, చెప్పలేము అది ఎలా ఉంటుంది, వాట్ ఈజ్ వాట్ అనేది. ఎలా ఉంది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? బాగానే ఉందండి. మరి చంద్రబాబు గారు వచ్చాక మీకు ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం వచ్చాక, ఈ ప్రభుత్వం వచ్చాక? ఇప్పుడు బాగుందండి. ఇప్పుడే బాగుంది. ఏం బాగుంది బాబు ఇప్పుడే? ఇప్పుడంటే ఇప్పుడంటే రేట్లు కొద్దిగా మాకు అనుకూలంగా ఉన్నాయి కొద్దిగా. పథకాలు ఏమన్నా వస్తున్నాయా ప్రభుత్వం వచ్చాక? పథకాలు వస్తున్నాయి. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామంటున్నారు. ఇచ్చారుగా. ఎన్ని వచ్చినాయి బాబు డబ్బులు, గ్యాస్ సిలిండర్ డబ్బులు? గ్యాస్ సిలిండర్ డబ్బులు ఎన్ని వచ్చినాయి అంటున్నా? మూడింటికి వచ్చినాయి. ఓకే, ఆడవాళ్ళకి ఉచిత బస్సు పెట్టామంటున్నారు. పెట్టారండి. ఎలా అనిపిస్తుంది ఉచిత బస్సు పెట్టడం వల్ల? బాగా పర్లేదండి. చదువుకునే పిల్లలకు డబ్బులు వేసామంటున్నారు. వేసారు కండి.
వేశారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేసామని చెప్తున్నారు బాబాయ్. అంటే ఇంటికో ఒకళ్ళు, ఇద్దరున్నా ముగ్గురున్నా వేసామని కూడా ప్రభుత్వం చెప్తుంది. లేదు. ఓకే, మరేంటి ఏం చేయట్లేదు అంటున్నారు కొంతమంది, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే వాళ్ళు కొంతమంది పడినోళ్ళు ఉంటారు కొంతమంది. మరేంటి ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అదే మనం అనుకుంటే సరిపోదు కదా. అంటే ప్రజలుగా మీరేమనుకుంటున్నారు, జగన్ మరలా గెలుస్తారా? అంటే చంద్రబాబు వస్తాడని మళ్ళీ బాబు గారే. సో జగన్ మరలా గెలిచే అవకాశం లేదా? అంటే దాన్ని మనం చెప్పకూడదు ఆ మాట. అదే అంటే జగన్ అయితే నేనే గెలుస్తాను అంటున్నాడు ఆయన మరి 35 సంవత్సరాలు మేమే వస్తామని అప్పుడు చెప్పుకున్నారు వాళ్ళు. ఓకే, ఈసారి గెలుస్తారా జగన్ అంటే? చంద్రబాబు వస్తాడని. ఓకే, పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటన్నా? పవన్ కళ్యాణ్ ఇద్దరు ఉండబట్టే కొద్దిగా బాగా న్యాయం జరుగుతుంది. ఓకే, జగన్ అసెంబ్లీకి రాకపోవడం మీద మీ అభిప్రాయం ఏంటి? అసెంబ్లీకి వస్తే బాగుంటుంది, వచ్చి ఏదైనా అడిగితే ఏదైనా వాళ్ళు అవమానిస్తే రాకపోతే బాగుంటుంది. ఓకే, వాళ్ళు అప్పుడు ప్రజలకు గెలిపించారు సరే, వచ్చి ఉంటే బాగుంటుంది. బాగా చెప్పారు. వచ్చి అడగాలి ప్రజల సమస్యలు. అవమానించారు అనుకో, అప్పుడు రాకపోయినా ప్రజలే చూసుకుంటారు ఇలా జరుగుతుంది ఏంటనేది. అంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తా అంటున్నారు ఆయన. అంటే అవమానిస్తారు, మన 11 మంది ఉన్నాం కదా అని తోటి ఆయన ఉద్దేశంతో రావట్లేదు. సో హైకోర్టుకు కూడా వేశారు ఆ విషయం మీద. సో ఇలా స్పీకర్ గారు అయితే ఇవ్వనంటున్నారు, ఒకసారి పరిశీలించమని చెప్పి. ఏంటి మరి ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తా అంటున్నారు, దాని మీద ఏం చెప్తారు మీరు? రాజ్యాంగాలు అంత లోతు మనకు తెలియదు కదా, రాజ్యాంగం బద్దంగానే ఏమైనా ఉంటాయి కాబట్టి, రాజ్యాంగ పదవులు కాబట్టి అవన్నీ. ఓకే, దాన్ని బట్టి మనకు ఇప్పుడేమో టైం ఇచ్చినా వస్తామంటున్నారు. అంటే ఎమ్మెల్యేకి ఇచ్చే 5 నిమిషాలు కాకుండా ఎక్కువ ఇవ్వమంటున్నారు. టైం ఇవ్వాలి, ఎందుకంటే అవతల అడిగేవాళ్ళు లేరు కాబట్టి అడిగే వాళ్ళకి టైం ఇస్తే బాగుంటుంది. ఓకే, ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా అవతల అడిగేదానికి ప్రతిపక్షంగా వీళ్ళే ఉన్నారు కాబట్టి ఇస్తే బాగుంటుంది. సో ప్రభుత్వం అయితే రమ్మంటుంది, చర్చిద్దాం రమ్మంటుంది. మరి జగన్ వెళ్తాడో లేదో చూడాలి. వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు శాసన మండలిలో బొత్స సత్యనారాయణ నిలదీస్తున్నారు, అలాగే ఈయన కూడా వెళ్ళే టైం ఇచ్చి అడిగితే బాగుంటుంది. అక్కడ అంటే సంఖ్య ఉంది కాబట్టి, వాళ్ళు ప్రతిపక్ష నేత కాబట్టి వెళ్ళి కూడా సరిపోతుంది బొత్సకి. ఇక్కడ అంటే టైం అడిగి తీసుకొని ఇస్తే బాగుంటుంది. సో మీరు చెప్పినట్టు అవమానిస్తారేమో నాకు ఉద్దేశం వెళ్ళట్లేదని చాలా మంది చెప్తున్నారు. అవును, అవమానిస్తాడన్న ఉద్దేశంతో వెళ్ళటం లేదు. చివరిగా పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటన్నా? పవన్ కళ్యాణ్ మీద ఏముంటుందండి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన. ఉన్నా ఏదన్నా ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు నడుచుకుంటారు. ఆయన సొంతగా మాట్లాడే చేసేది ఏమున్నది కాబట్టి, ఆయన సొంతగా నిలబడి గెలిచిన రోజున ఆయన సత్తా తెలుసు. దసరా రోజున మీ ఆటో కార్మికులకు సంబంధించి వాహన మిత్ర వేస్తామని ప్రభుత్వం చెప్తుంది 15,000 రూపాయలు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సార్ ఈ అభిప్రాయం అయితే మనం బాగానే చేస్తున్నారు. ఈ 15,000 అన్నది వెరీ గుడ్, బాగానే చేస్తున్నారు. కానీ ఇక్కడ ఆటో కమ్ ఓనర్లకి మాత్రం వేస్తున్నారు, డ్రైవర్లకి ప్రత్యేకంగా వేయట్లేదు. ఓకే, ప్రత్యేకంగా డ్రైవర్లకు కూడా మీరు మాకు ఏదో జీవనోపాధి కల్పించాలని మేము కోరుకుంటున్నాం. సో వీళ్ళు కూడా చెప్పుకుంటారు కాబట్టి అద్దెకి వాళ్ళకి కూడా వేయాలి. వాళ్ళకి కూడా వెయ్యాలి. డ్రైవర్గా ఉన్నాం మేము, మాకు వాంటర్ ఇవ్వడు కదా. అవును, వాంటర్ కొంచెం మాకున్న కొంచెం మాకు ఉన్నాయా అంటారు, మేము రెంట్ ఇస్తాం. మాకేమో జీవనోపాధి లేదు, మేము చాలా ఇబ్బంది పడతాం. సో ఈ 15,000 కాకుండా ఇంకా ఏం చేస్తే మీ ఆటో వాళ్ళకి మంచిదని మీ ఉద్దేశం? ఎవరికి ఫ్రీ బస్సులు ఒకటి పెట్టారు. ఫ్రీ బస్సులు తీయమని మేము చెప్పలేము, ఇది ఆడవాళ్ళకి మంచిది, మేము అందరికీ మంచి చేస్తున్నారు కాదని అంటలేదు. కానీ మాకు కూడా ఏదో ఒకటి నెలకి ఎంతాను మాకు ఎంతని ఏర్పాటు చేస్తే మేము చాలా సంతోషపడతాం. తీసుకెళ్దాం ప్రభుత్వం దృష్టికి. మరి గత ప్రభుత్వంలో ప్రజలకు మంచి జరుగుతుందా, ఈ ప్రభుత్వంలో జరుగుతుందా? అంటే ఈ ప్రభుత్వంలో మంచిగా జరుగుతుంది సార్, మాకు ఈ ప్రభుత్వంలో మాకేమీ చెడ్డ జరగట్లా. ఓకే, ఆ ప్రభుత్వంలో మాకేమీ రాలేదు, మీరు రాలేదని చెప్పి ఆయన చెడ్డోడని చెప్పం, మంచోడని చెప్పం. కాబట్టి మాకు ఇక్కడ జరిగేది అన్ని బాగానే జరుగుతున్నాయి. మాకు వరదలు వచ్చినప్పుడు మాకు అన్ని ఏర్పాట్లు చంద్రబాబు నాయుడు గారు, పవన్ గారు మాకు బాగానే చేశారు. ఓకే, ఇవన్నీ బాగానే చేశారు. కానీ ఇప్పుడున్న పొజిషన్లో మేము 200 కూడా సంపాదించలేక మేము నానా కష్టాలు పడుతున్నాం. వీటన్ని ప్రభుత్వం పట్టించుకోవాలి, ఇవన్నిటికీ మమ్మల్ని కూడా పరిగణలో తీసుకోవాలి. మేము డ్రైవర్లను కూడా ఒక అప్లికేషన్ చేసి డ్రైవర్లకు కూడా ఏదో కృషి చేయమని ఓకే మేము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి మేము కొద్దిగా విన్నపం చేస్తున్నాం. ఓకే, మా యొక్క ఆవేదన తెలుసుకుని ఈ రోజున మీ ఈ వయసులో కూడా కష్టపడుతున్నాము అంటే మమ్మల్ని కొద్దిగా ఆదరిస్తామని, మా వయసులో కొద్దిగా ఆదరిస్తామని మేము చెప్తున్నాం.